డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రమగారు నమస్తే. నమస్తే జయ. రమగారు, పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చుకోకూడని వస్తువులు ఏమైనా ఉంటాయండి? ఇవన్నీ సిద్ధాంతాలు కదా జయ, ఎవరిళ్లలో వాళ్ళవి. ఒక్కొక్క చోట ఇది సరే అంటారు, ఒక్కొక్క చోట అబ్బే అది కాదంటారు. ఓకే. అన్నిటికీ ఒడి నింపేటప్పుడు అరటిపళ్ళు పెట్టకూడదంటారు కొంతమంది, పుచ్చకాయ పెట్టకూడదంటారు కొంతమంది, అది పనికిరాదు. ఈ ప్రాంతాల్లో కొన్ని, ఆ ప్రాంతాల్లో కొన్ని. మీకు తెలిసినవి మీరు అవలంబించేవి ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి. జనరల్గా పుట్టేళ్ళ నుంచి కొన్ని తీసుకురాం. మామూలుగా పెళ్ళప్పుడే మనకి రోలు, రోకలి, తిరగలి అలాంటివి ఇస్తారు. అవును. కొత్తవి వాడినవి ఇవ్వరు, ఇంట్లో ఇవ్వరు. కొత్తవి పెళ్ళప్పుడే ఇచ్చేస్తారు, సారితో పాటు పెడతారు. అవును. రోలు, రోకలి, తిరగలి, సానా కదా, కొన్ని వస్తువులు పెట్టేస్తారు. చేట, జల్లెడ పెట్టరు. అలాంటివి తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి. చేటలు, జల్లెళ్ళు, ఆ సామాగ్రి, కొలిచే సామాగ్రి ఏది తయారు అంటే బియ్యం కొలిచే డబ్బాలు ఉంటాయి, మరకాలు, మానికలు అవి ఉంటాయి చూసావా, అవి తెచ్చుకోకూడదు. ఓహో. అవి పుట్టిళ్ళల్లో ఇవ్వరు మామూలుగా, మన పెళ్ళిళ్ళప్పుడే. తర్వాత పెళ్ళిళ్ళల్లో గౌరీ పూజ చేస్తారు కదా, ఆ గౌరీదేవిని తెచ్చుకోకూడదు. అమ్మాయికి మనం కాపరాన్ని పంపించేటప్పుడు ఇది ఇస్తారు, కొన్ని దేవతార్చనకి సామాన్లు, దాంట్లో ఒక కొత్త గౌరీదేవిని పెట్టిస్తారు. ఓ. మళ్ళీ లక్ష్మీదేవి విగ్రహాలు అవి ఇవ్వరు పుట్టిళ్ళ నుంచి. అవును. చాలా సాధారణంగా చేస్తారు కదా. అయితే శుక్రవారం పూట కనుక అమ్మాయి పుడితే, శుక్రవారం పుట్టిన అమ్మాయిని తీసుకెళ్ళదలుచుకుంటే పెళ్ళికి అత్తారింటికి పంపించేటప్పుడు అత్తవారితోటి ఓ బంగారం గుమ్మం మీద పెట్టించి గుమ్మం దాటిస్తారు. శుక్రవారం పుట్టిన పిల్ల లక్ష్మీదేవితో సమానమని, ఆ పిల్ల కనుక ఇంట్లోంచి వెళ్తే పుట్టింటి లక్ష్మి తొలగిపోతుంది కాబట్టి ఆ అమ్మాయికి బదులుగా ఒక బంగారు రూపాన్ని పెట్టించి చేయిస్తారు. ఇవి కొన్ని చోట్ల ఆచారంగా కనపడుతుంది. అయితే ఈ బంగారం తీసుకోం. ఈ మన పుట్టింటి కాసులు పెడతారు చూడు, పెళ్ళి తర్వాత జరిగే నోములకి, అవి పుట్టింటి వాళ్ళు చాలా చోట్ల పెట్టరు. కాసులు అత్తవారే పెడతారు. లక్ష్మీ కాసు రూపులు పెడతారు కదా, రూపులు పిల్లైనా కొనుక్కోవాలి, అత్తగారైనా కొనిపెట్టాలి, కానీ తల్లులు కొనిపెట్టకూడదు. ప్రాంతాల్లో ఇవన్నమాట. అక్కడి నుంచి నూనె, ఉప్పు అవి తీసుకెళ్ళకూడదు. అయితే నూనె తీసుకెళ్ళకూడదు, ఉప్పు తీసుకెళ్ళకూడదు. ఊరగాయలు మాత్రం పుట్టింటి నుంచే వస్తాయి. అవును. చాలా ఏళ్ల పాటు మరి పిల్లకి రాదు, పుట్టింటి వాళ్ళు ఇస్తారు. అయితే ఇప్పుడు చూస్తున్నాం పుట్టింటి వాళ్ళు ఇవ్వడం మనకు బాగా తెలుసు. మా అక్కలకి మా అమ్మ ఇస్తూనే ఉండేది. అట్లాగే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకునేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. అత్తవారింటి నుంచి ఊరగాయలు వచ్చే విధానాలే ఇదివరకు ఉండేవి, అత్తారింట్లో పద్ధతే. క్రమంగా అది కూడా పుట్టింటి వాళ్ళే ఇవ్వాలని ఒక పద్ధతిగా తోసేశారు. మేమ పెడితోటి పెట్టించుకు తెచ్చుకొని పని మానేయడం కోసం, పని మానేయడానికి. అయితే ఇలా ఊరగాయలు అవి తెచ్చుకునేటప్పుడు కూడా ₹1 ఇచ్చి తెచ్చుకోవాలి అని చెప్తారు కొంతమంది. ఓహో. ఒటిగా ఎలా పెడతారు, కాయలైనా మనం కొనాలి, నూనె మనం కొనాలి. నూనె, ఉప్పు పుట్టింటివి మన ఇంటికి రాకూడదు, దానివల్ల పుట్టింటికి ఇబ్బందులు వస్తాయి అని మనం ఎవరమైనా అలాగే అనుకుంటాం కదా. ఇప్పుడు పుట్టిల్లు వేరు, అత్తారిల్లు వేరు, ఈ భావాలు ఈనాడు లేవు. ఎందుకంటే ఆడపిల్లలకి సగం ఆస్తి ఇచ్చేస్తున్నారు. అంటే ఆడ మగ సమానమే కదా, ఏముంది పెద్ద ఇందులో, అంత సిద్ధాంతం ఏమీ లేదు. కాకపోతే సిద్ధాంతంగా చేసేటప్పుడు నువ్వులు కానీ పల్లీలు కానీ తెచ్చుకోరు. నూనెలు, పుట్టింట్లో పట్టించిన నూనెలు తీసుకురారు. చేట, జల్లెడ ఇవ్వరు. ఇవి మనకి సాధారణంగా కనిపెట్టేవి. కాకపోతే పిల్లలకి, ఆడపిల్లలకి పెళ్ళయ్యాక బంగారం పెట్టరు, మనవరాళ్ళకి పెడతారు. ఇక కూతురికి చేయించరు. నువ్వు చాలా చోట్ల గమనించు. అవును. మనవాళ్ళు పుడితే పిల్లకి పెట్టడము చాలా ఇళ్లలో కనపడుతుంది. ఇప్పటికీ పల్లెటూరు పద్ధతులు ఏంటంటే పిల్ల పెద్దది అయితే అంతా మేనమామే జరపాలి. చెవులు కుట్టించడం మేనమామే కుట్టిస్తాడు. ఇది ఎప్పుడంటే అమ్మాయిలకి ఆస్తుల్లో ఏ వాటాలు ఇవ్వని రోజుల్లో ఉండేవేమో అనుకుంటా. కానీ ఈ చెవులు కుట్టించడం మేనమామే కుట్టించాలి, పిల్ల పెద్దదైతే వచ్చి ఓడి వేసి ఫంక్షన్ చేయాలి మేనమామలే. తమిళనాడులో కూడా ఇట్లాగే జరుగుతుంది. మన దగ్గర కూడా మేనమామే అమ్మమ్మలే జరుపుతారు. బంగారం తెచ్చి పెడతారు పిల్లకి. ఇవి కనిపిస్తాయి. కొంచెం మగపిల్లలు మాలాంటి వాళ్ళ ఇళ్లలో అనుకో ఒడుగులు అవి చేస్తారు మగపిల్లలకి. ఈ ఒడుగు చేసినప్పుడు వాడి చెవులు కుట్టించడం మేనమామే కుట్టించాలి. తర్వాత ఏమో పంచపాత్ర అవి ఇస్తారు ఒడుగులు, వాడు సంధ్యావందనం చేసుకోవడానికి. ఆ పాత్రలు కూడా అమ్మమ్మ మేనమామ వాళ్ళే ఇవ్వాలి, అలాంటివి ఉన్నాయి. ఓకే. వీళ్ళు కొనకన్నా పుట్టింటి వాళ్ళు అవి ఇవ్వచ్చు. బంగారం మాత్రం ఆడపిల్లలకి సాధారణంగా, అంటే ఇప్పుడు తల్లి మరణానంతరం వచ్చే బంగారం రావటమే కానీ ఆడపిల్లలకి తల్లులే వస్తువులు చేయించి పెట్టేది ఇది వరకు లేదు, ఇచ్చేవాళ్ళు కాదు. బాలతొడుగు పెళ్లిలో ఏమి ఇచ్చారు ఇంకంతే, ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూడు, ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారనుకో,
తల్లి చేయిస్తూనే ఉంటుంది పిల్లలకి. అవును. ఏటా ఏటా ఓ వస్తువు చొప్పున నిదానంగా అమర్చుదామని భావిస్తారు. 2 ఏళ్లకోసారి ఓ వస్తువు చొప్పు చేయిద్దాం. మా వాళ్ళలో కూడా ఉన్నారు అట్లా, ఫ్యామిలీలో ఉన్నారు అమ్మాయిలకు వస్తువులు చేయించి పెట్టేవాళ్ళు. చాలా శ్రద్ధగా 3 అమ్మాయిలు ఉంటే చక్కగా ముగ్గురికి ముచ్చటగా 3 రకాల వస్తువులు. ఏదైనా బంగారం కొనటమంటే దాన్ని 3 భాగాలు చేసి, సిద్ధాంతాలు మరి వాళ్ళు ఎవరి పద్ధతులు వాళ్ళవు కదా, కొన్ని చాలా సరదా కలుపుతాయి అనమాట. ఎంత చక్కగా చేస్తారు, చెప్పుకునేటట్టుగా ఆవిడ ఎంత బాగానో చేస్తారు అని. మా పిన్ని ఒక ఆవిడ చేస్తారు అట్లా చాలా శ్రద్ధగా. వాళ్ళు ఏదో ఇల్లు డెవలప్ చేశారు, అందులో నుంచి కూడా అమ్మాయిలకు ఆస్తులు. మరి ఇప్పుడు ఈ కాలం మారింది కదా, అప్పుడు ఇంకా పుట్టిన నుంచి తేకూడదు అలాంటివి అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే ఈ పాతకాలపు కన్జర్వేటివ్ విధానాల్లో మాత్రం ఇందాక మనం చెప్పుకునే లిస్ట్ అంతా మాత్రం పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. పెళ్ళప్పుడే మంచాలు ఇస్తారు. అవును. తర్వాత మళ్ళీ చంటిపిల్లకు మంచం అని ఇస్తారు, చంటిపిల్ల సారతో పాటు. ఇంకా తర్వాత పుట్టింట్లో వాడిన మంచాన్ని తెచ్చుకోకూడదని సిద్ధాంతం. వాడబడుతున్న వస్తువుల్ని తేకూడదు. ఇప్పుడు ఎట్లా మానేస్తాము? ఇదివరకటి పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి వేరు. మగపిల్లలు లేరు, 2 ఆడపిల్లలే. అమ్మా నాన్న కాలం చేస్తే ఆ వస్తువులని మనం వాడుకున్నా మనమే కదా తెచ్చుకుంటాము కదా. సిద్ధాంతాలు ఈ రోజున పనిచేయవు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొన్ని మీరు చెప్పినట్లుగా ఉప్పులు, నూనెలు ఇలాంటివి అంటే ఓకే మానేయగలుగుతాం, కనీసం. కానీ ఇట్లా వస్తువులు ఆస్తి స్వాస్తి బంగారాలు విల్గారాలు ఇవన్నీ ఎలా వదిలిపెట్టుకోలేకపోతాం. ఇంకో వేరే దారి కూడా లేదు కదా. అవునవును. అక్కడ ఇంకో దారి లేదు కాబట్టి అందుకని ఇవేంటంటే ఈ పాతకాలపు సిద్ధాంతాలని ఎక్కువ పైకి తీసుకురాకుండా ఉండడమే మంచిది. ఏవో కొన్నిటివి పెట్టుకుందాం సిద్ధాంతాలు, చేయగలిగినవి మనం ఆచరించగలిగినవి. అమ్మా నాన్న అన్నీ సజావుగా ఉండి అన్నీ కుదిరినప్పుడు అమ్మాయిలు అట్లా పుట్టి నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమోనని అమ్మా నాన్నకి తీసుకురాకూడదు అనేవాళ్ళు. అయితే ఇందులో చాలా ఉన్నాయి. అమ్మాయిలు అంటే ఆ పుట్టింట్లో ఆడపిల్లలు కడుపుతూ ఉంటే ఇంట్లో తద్దినాలు పెట్టకూడదు, ఇలాంటివి కూడా పెడతారు. అలా ఏం ఉండదు. ఆ కూతురు కడుపుతో ఉన్నా తండ్రి ఇంట్లో తద్దినం పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏం చేస్తారు చెప్పు? అవును, అప్పుడు ఏం చేయలేకపోతారు కదా. ఎవరి భార్య కడుపుతోందో వాళ్ళు తలకొరివి పెట్టరు, మిగతా వారు కార్యక్రమాలన్నీ చూస్తారు. అంత పెద్ద తప్పేం లేదు. 7 నెలలు దాటాక తద్దినాలు అవి పెట్టరు. అన్నదమ్ములు ఉంటే వాళ్ళు పెడతారు, లేదా ఏ స్వయం పాకమో ఇస్తారు. ఇలాంటి సిద్ధాంతాలు ఏవో కొన్ని మనం పాటించగలుగుతాం, కానీ ఈ తెచ్చుకోకూడదు చేయకూడదు అనే సిద్ధాంతాన్ని అసలు పాటించనే లేము. పసుపు కుంకం ధారాళంగా తెచ్చుకోవచ్చు. ఈ మన ప్రాంతాల్లో తెలంగాణ ఈ వైపంతా ఒడిబియ్యం పోస్తారు. ఒడిబియ్యం తెచ్చుకుంటాం. ఒడిబియ్యం తెచ్చుకున్నాక పుట్టింటి వాళ్ళు పోసారనుకో, లేదా వాళ్ళే మన ఇంటికి వచ్చి పోస్తే ఒడిబియ్యం వండేందుకు కూడా ఒక రోజు పెట్టుకుని వాళ్ళు వండుకుంటాం. ఈ ఒడిబియ్యం వండలేకపోయాం, కుదరలేదు, పుచ్చొచ్చింది, ఏం చెయ్యాలి అంటే నాకు కూడా తెలియదు. నన్ను ఒకళ్ళు అడిగారు, నేను మా పక్కన ఒక మామగారిని సలహా అడిగితే ఆవిడ ఆవుకు పెట్టచ్చమ్మా, ఒకవేళ ఒడిబియ్యం వండలేకపోతే ఒక గుప్పెడు మనం వండుకునే అన్నంలో వేసుకుని తతిమా బియ్యాన్ని ఆవుకు పెట్టచ్చు, పక్షులకి వేయచ్చు, ఇంకోళ్ళ ఇంటికి ఇవ్వకూడదుట. జంతువులకి పెట్టచ్చు, ఆవుకు పెట్టుకోవచ్చు. ఇంకా మరి ఏం చేస్తాము, గొడ్లకి పెట్టచ్చు, అంత తప్పేమీ లేదు. ఇలా అంటే చెయ్యలేకపోతే ప్రయత్నం చేయాలట. ఎలా అమ్మాయి బాగోరి ఒడిబియ్యం పోస్తారు, పుట్టింటి బాగోరి ఒడిబియ్యం వండాలట. అది దాని సిద్ధాంతం. మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఒడిబియ్యం పోసినప్పుడు ఒక ప్రోగ్రాం కింద పిలుస్తారు, మళ్ళీ వండుతున్నాం అని ఇంకో ప్రోగ్రాం కింద పుట్టింటి వాళ్ళని పిలుచుకుంటారు అందరినీ. అదే అందరం కలిసి ఉండటానికి పెట్టినవే కదా రమ్మగారు ఇవన్నీ కూడా ప్రధానంగా. అవును, ప్రధానంగా ఒకళ్ళతో ఒకళ్ళు సోషలైజ్డ్గా ఉండటం కోసం పెట్టిన సిద్ధాంతాలు కొన్ని. కాబట్టి ఒడిగంటి బియ్యము ఇవన్నీ చక్కగా తెచ్చుకోవచ్చు. జనరల్గా ఏంటంటే పుట్టింటి నుంచి ముళ్ళ చెట్లు అవి తెచ్చుకోకూడదు అంటారు. గోరింటి చెట్టు ముళ్ళము పుట్టింటి నుంచి తేవచ్చా అని కూడా అడిగారు ఒకరు నన్ను. తెచ్చుకోకూడదంటారా? నేను మీ అమ్మ ఏమన్నా కన్నదే ఆ గోరింటి చెట్టుని ఎక్కడో ఒక రెమ తెచ్చి ఈ పిల్లే పాత పెట్టిందిట వాళ్ళ ఇంట్లో. అది పెద్దదైంది, మళ్ళీ 3-4 రెమ్మలు పెడితే వచ్చింది. దానికి కూడా ఎందుకు ప్రశ్నలు వేస్తాము? పుట్టింటి నుంచి తులసమ్మని తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. తులసి తెచ్చుకోవచ్చు, మొక్కలు తెచ్చుకోవచ్చు, విత్తనాలు తెచ్చుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ప్రతి దగ్గర అనుమానం వస్తుంది కదా. ప్రతి అనుమానమే. తులసమ్మని పెట్టచ్చా? తులసమ్మ అంటే ఇప్పుడు అమ్మ కాదు, తులసి చెట్టు. నువ్వు పూజ చేస్తే తులసమ్మ పాయింట్. ఇప్పుడు 100 మొక్కలు వస్తాయి. ఆ మొక్కను నువ్వు ఒక కుండీలో పెట్టి ఆ కుండీకి పసుపు రాసి బొట్టెట్టి నువ్వు రోజు హారతిస్తే ఒక దాని మీద ఏదైనా అక్షింతలు వేసి పువ్వు వేసి పూజ చేసుకుంటున్నావు అనుకో, రోజు తులసమ్మ నైవేద్యం పెడితే ఆవిడ తులసమ్మ. అమ్మని చేస్తే
నువ్వు అలా కాకుండా తులసి మొక్కలుగా ఉంచితే దానికి ఆ భయము లేదు, అనుమానం లేదు. ఆ కోటలో నుంచి తీసుకోకూడదు. వాళ్ళు పూజ చేసుకుంటున్నారు కదా, మేమ పూజ చేసుకునే దేవుడిని నువ్వు ఎలా తెచ్చేస్తావు? అలా తేకూడదు. పక్క కుండీల్లో పడి వచ్చినా ఏమనుకో మొక్కలు తెచ్చుకోవచ్చు, చక్కగా తెచ్చుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. నేనైతే మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తలా ఒక తులసి మొక్క తీసి ఇచ్చేస్తుంటాను. అవును, అందరికీ ఇచ్చేస్తాను. నీ కూడా పట్టుకొచ్చాను. అదే మనకేం అభ్యంతరం లేదు. పూజ చేసే తులసి చెట్టు, పూజ చేసే దేవుడిలాగా అంతే. తులసమ్మకి ఏమీ లేదు. తులసమ్మ వాడిపోతే ఎప్పుడు పెట్టాలి, అవి కూడా బోల్డ్ అని డౌట్లు వస్తాయి. మా అమ్మతో పెట్టించచ్చా, నేను పెట్టుకోవచ్చా, పిచ్చి పిచ్చి డౌట్లు. మీరు భయపడుతుంటే అన్నిటికీ భయంగానే ఉంటుంది. పుట్టింటిని చెడగొట్టుకోకండి. ప్రధానంగా అది సంబంధ బాంధవ్యాలు ఉంచుకోండి. ఒక అన్నయ్యో, ఒక తమ్ముడో, ఒక అక్కయ్యో ఉంటే, ఒక చెల్లిలో, అంతే కదా ఉంటాం. వీళ్ళతోటి ఈ సిద్ధాంతాలకు ఏముంది? అవును, సిద్ధాంతం నువ్వు పాటిస్తే సిద్ధాంతం, పాటించకపోతే రాద్ధాంతం. ఏమీ లేదు అక్కడ. అవును, ఏమీ లేదు. మనం ఉంచుకోవాల్సింది మనుషుల్ని. వస్తువులు, విషయాలు వీటికి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది, కానీ మనుషుల్ని మించి కాదు. ఎస్, కరెక్ట్ చెప్పారు అమ్మగారు కదా. కాబట్టి ముందు మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ అమ్మో, అన్నయ్యో, మీ వదినో అలా పుట్టి నుంచి తీసుకెళ్ళకూడదమ్మా అంటే వాళ్ళ భావాలకి గౌరవం ఇచ్చి వదిలిపెట్టేయండి. అసలు గొడవే లేదు. అదే, ఓ 10 రూపాయలు ఇచ్చి తెచ్చుకోండి, లేకపోతే రైట్, హాయిగా ఉంటుంది, గోల్ లేదు. రైట్ అండి. నమస్తే. నమస్తే.